పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. ధర్మ విఘాతమిద్ధర నీవు నర్చిన మూడు లోకంబులు మ్రోసెనపుడే, జనకుని కూతునిచ్చను పెళ్లి ఆడంగ నరనాథ కోటులు నవ్విరపుడే, పుణ్యజనంబుల పోర బాధింపంగ సురలద్భుతము నొంది చూచిరపుడే, సంతతాశ్రిత విభీషణు రాజు జేయంగ అలరవీందులు సాక్షి నిలిచిరపుడే, మంచి నడవడి నడచినా వెంచి చూడా కీర్తిగల మూర్తివే ఇట్టి వార్తలరయా, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, శివధనుర్భంగము గావించినప్పుడే ముల్లోకాలు నిన్ను గూర్చి అది ఏనాటిదని దానిని విరచడం అదేమంత ఘనకార్యమని చెప్పుకున్నారు. జానకిని పెండ్లాడినప్పుడు ఆమె జనకునికి లభించింది ఎన్నడు, ఆమె వయస్సెంత, నీ వయస్సెంత అని రాజులందరూ నవ్వుకున్నారు. రావణాది అసురులను, వారు అసురులే కావచ్చు కానీ పుణ్యాత్ములే, అట్టి వారిని యుద్ధంలో సంహరించినప్పుడు దేవతలంతా నిన్ను గూర్చి వింతగా చూశారు. నిన్నాశ్రయించాడని విభీషణుణ్ణి లంకకు పట్టం గట్టినప్పుడు దానికి లోక సాక్షులుగా తప్పదు గనక సూర్యచంద్రులు సాక్షిభూతులైనారు. అట్టే పరామర్శించి చూస్తే నీ నడవడిక చాలా గొప్పదిగా కనిపిస్తోంది, గొప్ప కీర్తిమంతుడవే మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. సన్మునినధ్వర సాఫల్యుగా వింప జానకి పరిణయోత్సవము గలిగే, రవినందనునికి రాజ్యాధిపతి జేయ సేతు బంధన కీర్తి చెందగలిగే, బహుదేవతా స్త్రీల బందిగంబుల బాప చరణున్న వైదేహి చెందగలిగే, అల విభీషణుని లంకాధినాథుని జేయ ఎలమి అయోధ్య నీవేలగలిగెన్, అబ్బె నీకు పరోపకారైక ఫలములంతియే కాక నీ చేతనైనదేమి, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, విశ్వామిత్రుని యాగరక్షణ ఫలితంగా సీతాదేవిని వివాహమాడడం సంభవించింది. సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి అధిపతిని చేయడం కారణంగా సముద్రానికి వంతెన కట్టడం కుదిరింది. రావణునిచే బంధింపబడిన దేవతా స్త్రీలను చెర నుండి విడిపించిన కారణంగా జానకిని తిరిగి పొందగలిగినావు. విభీషణుని లంకాధిపతిని చేసినందువల్ల అయోధ్యకు ప్రభువు కాగలిగావు. అవన్నీ నీవు ఇతరులకు చేసిన ఉపకారాల వల్ల లభించాయే తప్ప నీవుగా సాధించిందేముంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు.
ఒక పిన తల్లి మేలోర్వలేకనిచిన విపినంబులకు బోవు వెర్రిగలడే, తండ్రి మృతుండైన తన రాజ్యమత్తరి నేల రాకుండని బేలగలడే, అనుజుండు వలదనన్ ఆలి మాటలు విని చెడుగిర్రి పట్టబో వెడగుగలడే, పరదేశమున నుండి బలవద్విరోధంబు బలిపించుకొన్న వెంగలియుగలడే, నీవు చేసిన పనులిట్టి నేరుపరివే జగదుపద్రవమెట్టుపో చరచినావో, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ పినతల్లి కైకేయి వనవాసానికి పొమ్మంటే మారు మాటాడకుండా వెళ్ళినావు. తండ్రి మరణించాడని తెలిసి కూడా రాజ్యాన్ని పాలించడానికి రాలేవు. తమ్ముడు వద్దని వారించిన భార్య మాట విని మాయలేడి వెంటపడ్డావు. ఎక్కడి లంక, ఎంత దూరాన ఉంది, ఇక్కడ ఉండి అంత దూరాన ఉన్న బలవంతుడైన వానితో శత్రుత్వాన్ని సంపాదించుకున్నావు. నీ అంత అమాయకుడు, వెర్రివాడు, మతిహీనుడు మరొకడు ఉంటాడంటావా? నీవు చేసిన పనులన్నీ ఇలాంటివే కదా. నీవు లోకానికి కలిగే ఆపదను మరి ఎలాగయ్యా పోగొడతావు? అది అయ్యే పనేనంటావా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. నినుగోరు కన్న తండ్రిని నీ నిమిత్తమై చింతించి మృతి బొందజేసినావు, నిను వనిన్ సేవింపానుజు నా కటికేమి యొసగ కీవే పన్లు మెసగినావు, నిను కపుల్గొల్చి తల్చిన కార్యమీడేర్ప పిదపవారల చెట్ల బెట్టినావు, నిను పాయ కడవికి చనుదేర నిల్లాలి ఒరు పంచ కొన్ని నాళ్ళుంచినావు, రాజ కళజూచి నిన్నొక రాజవనిన మానుషంబేది ఇది అంత మాయగాని, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ కన్న తండ్రి దశరథుణ్ణి నీకోసం దుఃఖింపజేసి మృతి చెందేటట్లుగా చేసినావు. అడవిలో నీకు సేవ చేసే నిమిత్తం నీ వెంట వచ్చిన తమ్ముడు లక్ష్మణుడికి ఆకలికి ఏమీ ఇవ్వకుండా అతడు తెచ్చిన ఫలాలనన్నింటినీ నీవే ఆరగించావు. నిన్ను కొలిచి నీ కార్యాన్ని సఫలం చేసిన కోతుల్ని చివరకు చెట్టుపుట్టల పాలు చేశావు. నీ వెంటే వచ్చిన నీ ఇల్లాలు జానకిని కొన్నాళ్ళు పరాయి పంచలో తలదాచుకునేటట్లుగా చేశావు. నీ ముఖారవిందంలోని రాజకళను చూసి నిన్ను రాజు అని అన్నారు గాని మొదలు నీకు పౌరుషమేదయ్యా? మానుషం గలవాడవైతే అలా చేస్తావా? ఏమిటోనయ్యా నీ వృత్తాంతమంతా పెద్ద మాయగా ఉంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. కులగురు ద్వేషి నొజ్జలుగా వెన్కొని కాచి నిష్ఠుర మంత్రముల్ నేర్చినావు, మోసమే మెరుగక మోహించి వచ్చిన ఎలనాగ ముక్కుగోయించినావు, పూర్వదేవతలు కాపురమున్న పురియందు వంచించి అగ్గిబెట్టించినావు, తాతల తరమున త్రవ్వించిన పయోధి పేరుగా కొంత పూడ్పించినావు, బళిరా నీ వంటి ధార్మికు ప్రస్తుతింప కొదువలింకేమి కైవల్యమెదుటవచ్చు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, మీ వంశగురువు వశిష్ఠుడు గదా, మరి నీవేమో ఆయనను ద్వేషించే విశ్వామిత్రుని దగ్గర చేరి మంత్రోపదేశాన్ని పొందినావా? అమాయకురాలు శూర్పణఖ నిన్ను కామించి వస్తే ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తావా? రాక్షసుల ఆవాసమైన లంకా నగరాన్ని కాల్పించినావా? నీ తాత ముత్తాతలు తవ్వించిన సముద్రాన్ని నీ గొప్పతనం కొద్దీ కొంత పూడ్పించి పుణ్యం కట్టుకున్నావా? ఆహా, నీ వంటి ధర్మాత్ముని పొగిడితే ఇంకేం అన్నీ సిద్ధిస్తాయి కాదు? అవేనన్న మాటేమిటి? మోక్షం దానంతటా అది ఎదురుగా వచ్చి రమ్మని స్వాగతం పలుకదు. తప్పదయ్యా, పొగిడితే నిన్నే పొగడాలి, ఆశ్రయిస్తే నీ వంటి వానినే ఆశ్రయించాలి అంటూ నిందాస్తుతి చేస్తున్నారు
కాసుల పురుషోత్తమ కవి గారు.